వెల్కమ్ టు పార్ట్ 2. పార్ట్ 1 వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే గనక పైన ఐకాన్లో ఉంటుంది, చెక్ చేయండి. ఈ రోజు మనం చేయబోతున్న ఫస్ట్ యాక్టివిటీ సింగపూర్ రివర్ క్రూజ్. ఈ ప్రయాణంలోనే సింగపూర్లో ఉన్న మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్స్ అన్ని కూడా మనం చూడొచ్చు. ఈ రివర్ క్రూజ్ టికెట్ ప్రైస్ అయితే $35 అన్నమాట. అంటే మన ఇండియన్ కరెన్సీలో $2200. బోట్ అయితే ఇంకా స్టార్ట్ అవుతుంది. సో మనం లేట్ వేకెంట్ అయితే బోట్ ఎక్కేవాలి. ఈ రివర్ క్రూజ్ కి ఈ టైం కి వెళ్ళడం అనేది చాలా అదృష్టం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రివర్ క్రూజ్ ద్వారా మాకు ఒక మంచి వ్యక్తి అయితే పరిచయం అయ్యారు. ఆయన వేరెవరో కాదు, thumbnail లో మీకు చూపించాను కదా, మమ్ముట్టి గారే, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్ ఇన్ సౌత్ ఇండియన్ సినిమా. అలాగే ఆయన మాకు సెల్ఫీస్ అయితే ఇచ్చారు. వాటిని మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. మన రైట్ సైడ్ అయితే చూడొచ్చు, ఇది సింగపూర్ ఓల్డ్ పోలీస్ స్టేషన్. ఫస్ట్ పార్ట్ లో అయితే మనం చూసాం కదా, కాకపోతే అది పొద్దున్న. ఇప్పుడు ఈవినింగ్ వ్యూ అయితే చూస్తున్నాం అనమాట. లైట్స్ లో అయితే ఇంకా అందంగా ఉందని నాకు అనిపిస్తుంది. మనమైతే ఇప్పుడు చూస్తున్న బిల్డింగ్ పేరు క్లార్క్ కే సెంట్రల్ అంటారు. ఇది మామూలు బిల్డింగ్ అయితే కాదు. దీన్ని సింగపూర్ వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఎందుకంటే రెసిడెన్షియల్, కమర్షియల్, రీటైల్, స్కై గార్డెన్ వంటి ఫెసిలిటీస్ తో కన్స్ట్రక్ట్ చేయబడిన మొట్టమొదటి బిల్డింగ్ అన్నమాట సింగపూర్ లో. మనకి రైట్ సైడ్ చాలా రెస్టారెంట్స్ కనిపిస్తున్నాయి కదా, దీన్నే బోట్ కే ఫుడ్ సెంటర్ అని కూడా అంటారు. సో ఇక్కడ మనకి దొరకని ఫుడ్ అంటూ ఉండదు. ఇండియన్, చైనీస్, ఇటాలియన్, కాంటినెంటల్ అన్ని దొరుకుతాయి అన్నమాట. ఎస్పెషల్లీ ఇది ఇండియన్ రెస్టారెంట్స్ చాలా ఫేమస్. ఎవరైనా ఇండియన్ ఫుడ్ లవర్స్ ఉంటే కళ్ళు మూసుకొని ఈ ఏరియాకి వచ్చేయండి. ఇక్కడైతే మీకు వెజ్ ఫుడ్ కూడా చాలా బాగుంటుందని విన్నాను. ఈ ఫుడ్ సెంటర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఈ సాయంత్రం ఇదే స్ట్రీట్ లో నడవాలని ఫిక్స్ అయ్యాను. సో సాయంత్రం అయితే ఈ స్ట్రీట్ గురించి మరిన్ని వివరాలు సేకరించి మీతో అయితే షేర్ చేసుకుంటాను. మన ముందు ఒక బ్రిడ్జ్ ఉంది, చూస్తున్నారా? అదే సింగపూర్ లో ఉన్న ఓల్డెస్ట్ బ్రిడ్జ్ అన్నమాట. ఆ బ్రిడ్జ్ పేరు క్యావెన్గా బ్రిడ్జ్. అండ్ సింగపూర్ లో ఉన్న ఏకైక సస్పెన్షన్ బ్రిడ్జ్ కూడా ఇదే. ఇప్పుడైతే మేము ఫుల్లర్టన్ హోటల్ ముందుకైతే వచ్చేసాం. ఇది వన్ ఆఫ్ ద లగ్జరీ 5 స్టార్ హోటల్స్ ఇన్ సింగపూర్. దీని స్టార్టింగ్ ప్రైస్ 30,000 ఉంటుందన్నమాట. సో అందుకే నేనైతే లోపలికి వెళ్లే ధైర్యం అయితే చేయట్లేదు, బయట నుంచే చూపించేస్తున్నాను. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, పనసకాయ షేప్ లో ఒక బిల్డింగ్ అయితే ఉంది. అది పనసకాయ కాదండి, అది డ్యూరియన్ ఫ్రూట్ అంటారు. ఈ బిల్డింగ్ పేరు అయితే ఎస్ప్లనేడ్ అంటారు. ఇది సింగపూర్ లో ఒక పెద్ద థియేటర్ అన్నమాట. సర్లే, మామూలు థియేటరే కదా అని తీసి పారేయకండి. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇందులో నేచురల్ గా వెలుగు రావడం కోసం 7,000 సన్షైడ్స్ అయితే వాడారనమాట. సో ప్రకృతికి వీళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మనం అయితే ఈ బిల్డింగ్ చూసి తెలుసుకోవచ్చు. అసలు సింగపూర్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చే విషయం ఈ సింహం తలతో ఉన్న చేప బొమ్మ. దీన్నే మెర్ లయన్ అని అంటారు. మెర్ అంటే సముద్రం అన్నమాట, లయన్ అంటే సింహం. ఈ సింహపు తల ఏదైతే ఉందో అది ఈ సింగపూర్ యొక్క అసలు పేరునైతే సూచిస్తుంది. ఈ సింగపూర్ అసలు పేరు సింగపుర అన్నమాట. సంస్కృతంలో సింగం అంటే సింహం అండ్ పుర అంటే సిటీ. సో ఇది లయన్ సిటీ అనే పేరుని సూచిస్తుంది. ఈ చేప లాంటి బాడీ ఉంది కదా, అదేం సూచిస్తుందంటే ట్రెడిషనల్ గా ఈ సింగపూర్ అనేది ఫిషింగ్ విలేజ్ అన్నమాట. ఇక్కడ అందరూ చేపలు పట్టుకొని ఉండేవాళ్ళు. సో అదండి ఈ మెర్లయన్ యొక్క నేమ్ వెనకాతల, స్ట్రక్చర్ వెనకాతల ఉన్న హిస్టరీ. మనకు ఎదురుగా కనిపిస్తున్న పెద్ద బిల్డింగే మెరీనా బే శాండ్స్. ఆ బిల్డింగ్ కి లెఫ్ట్ సైడ్ ఒక లోటస్ షేప్ లో ఉంది కదా, అదే ఆర్ట్ సైన్స్ మ్యూజియం. కొంచెం లెఫ్ట్ కి చూస్తే ఒక జైంట్ విల్లా కనిపిస్తుంది కదండి, అదే మన సింగపూర్ ఫ్లైయర్ అన్నమాట. ఈ మూడింటిని ఒకే ఫ్రేమ్ లోకి తీసుకురావడానికి నేనైతే చాలా ఎదురు చూశాను. ఆ అవకాశం అయితే నాకు ఈ రివర్ క్రూజ్ లో దొరికింది. సో ఈ వ్యూని అయితే చూసి ఎంజాయ్ చేయండి. వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టే మమ్ముట్టి గారు మాకు ఇచ్చిన సెల్ఫీస్ అయితే షేర్ చేస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి.
మమ్ముట్టి గారు సెల్ఫీ ఇవ్వడంతో మన ఈ రివర్ క్రూజ్ అయితే హ్యాపీగా కంక్లూడ్ చేసుకున్నాం. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ ఫుడ్ స్ట్రీట్ కి అయితే మనం ఇప్పుడు బయలుదేరిపోతున్నాం. లైవ్ స్టాల్స్ లో సిస్టమ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మన వైపు ఏంటంటే మెనూలో ఏదైనా ఐటమ్ నచ్చితే ఆర్డర్ చేస్తాం, అది కుక్ ప్రిపేర్ చేసి ఇచ్చేస్తాడు వాళ్ళ స్టైల్లో. ఇక్కడ అలా కాదు, మనం బతికున్న ఐటమ్ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే వాటికే ప్రైస్ పే చేస్తాం. ఓకే, ఆ తర్వాత చెఫ్ మనకి నచ్చిన స్టైల్లో దాన్ని ప్రిపేర్ చేసి ఇస్తాడు అనమాట. ఇక్కడ ప్రిపరేషన్ కి అయితే ఎటువంటి ఛార్జెస్ అనేవి ఉండవు. ఇక్కడ మాత్రం చాలా వెరైటీ ఆఫ్ సీ ఫుడ్ అయితే కనిపిస్తుంది. ఎస్పెషలీ లాబ్స్టర్స్ లో ఇన్ని వెరైటీస్ అయితే నేనైతే ఎప్పుడూ చూడలేదు. ఫస్ట్ టైం ఇన్ని వెరైటీస్ అయితే చూస్తున్నాను. ఈ పీత చూడండి ఎంత ఉందో, 23 కేజీల పీత అంట. అసలు పట్టుకోవడానికే సరిపోవట్లేదు, ఎంత హైట్ ఉందో. దీని ప్రైస్ వచ్చి $110 అంట, సుమారు 7,000 ఇండియన్ రూపాయలతో సమానం. ఫుడ్ స్ట్రీట్ లో ఎంత చూసినా ఏదో ఒకటి మిగిలే ఉంటుంది. సో ఇంక మీకు ఆకలేసి ఒక రెస్టారెంట్ అయితే సెలెక్ట్ చేసుకొని చికెన్ నూడిల్స్ విత్ క్లియర్ సూప్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. దీని ప్రైస్ వచ్చి $10, అంటే 620 ఇండియన్ రూపీస్ తో సమానం. మేము వచ్చిన హోటల్లో సర్వర్స్ అయితే సూప్ తప్ప ఇంకా ఏది కూడా సర్వ్ చేయరు. ఏ మిగతా ఐటమ్స్ ఎలాగ వస్తాయంటే మీకు వెనకాల కనిపిస్తుంది కదా, అది హోటల్ రోబోట్ అన్నమాట. ఇది ఫుడ్ డెలివరీకి, నెక్స్ట్ తిన్న ప్లేట్స్ తీసేయడానికి కూడా ఇలాంటి మిషన్స్ యూస్ చేస్తున్నారు ఇక్కడ. మనం గనక ఈ రోబోట్ ని పిలవాలంటే ఇక్కడ స్క్రీన్ షాట్ లో కనిపిస్తుంది కదా, ఆ బటన్ నొక్కితే చాలు, నిమిషాల్లో రోబోట్ అయితే మన దగ్గరికి వచ్చేస్తుంది. నిజంగా ఈ సిస్టమ్ అయితే చాలా అద్భుతంగా ఉంది కదా. ఇంకా మనం తినేసి హోటల్ కి అయితే వెళ్ళిపోవాలి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మన హోటల్ కి వెళ్లే దారిలో అయితే మళ్ళీ ఈ బిల్డింగ్ అయితే చూడగలుగుతున్నాం. సో నైట్ వ్యూ కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నిటికన్నా ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.